బీఆర్ఎస్ లక్ష్యంగా సీఎం రేవంత్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు వరుసగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పార్టీ ముఖ్య నాయకత్వం పైన విచారణలు కొనసాగుతున్నాయి. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైన ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారుతుంది. అటు బీసీ రిజర్వేషన్ల అమలుపైన ఒత్తిడి పెంచడం ద్వారా రేవంత్ భారీ రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ ప్లాన్ చేసిన బీసీ సభలో కేసీఆర్ గర్జిస్తారని గులాబీ శ్రేణులు ఎంతో ఆశ పెట్టుకున్నాయి. ఇటీవలి కాలంలో హాట్ టాపిక్స్ గా మారిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కవిత ఎపిసోడ్ వీటన్నింటికీ కేసీఆర్ సమాధానం చెప్పి అధికార పక్షం నోళ్లు మూయిస్తారని ఆశించారు. బీసీ అంశంలో తాము వెనుకబడ్డామన్న దానికి కూడా బీసీ గర్జన సభ సమాధానమిస్తుందనుకున్నారు. తీరా చూస్తే బీసీ గర్జన సభ వాయిదాతో గులాబీ శ్రేణుల ఆశలపై వర్షం పడింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కమలం వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు బీజేపీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల వేళ బీజేపీలో చేరేందుకు ఈ నేతలు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఇదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం. సరే, రాజకీయాలు అన్న తర్వాత వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు తెలివిగా వివరించుకొని ఉండాలి. కానీ మరి ఆయన ఏం ఆలోచన చేసిండో ఆయన వ్యక్తిగతం అది. ఇక చాలా మంది చెప్పింది కనుక అందులో పోను. కాకపోతే ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఎవడో పార్టీ పెడితే మారుకుంటా 5 ఏళ్లకో 2 ఏళ్లకో పార్టీ అధ్యక్షుడు అవుతాడు, ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇది మన పార్టీ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ. ఇది ఇలా ఏమైపోతుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నికాల్సినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, ఒక్కసారి ఆలోచన చేయాల. తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, అచ్చంపేట తెలంగాణ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉండే, ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోల్పోయిన తర్వాత గులాబీ దళపతి ఫామ్ హౌస్ కే ఎక్కువగా పరిమితమయ్యారు. అనారోగ్య సమస్యలు కూడా ఓ కారణం. పులిబోనులో నుంచి వస్తుందని ఇక కాంగ్రెస్ ను చెండాడమే అని కొన్నాళ్లుగా గులాబీ లీడర్లు చెబుతూ వచ్చారు. మధ్యలో 2 సార్లు అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లారు. వరంగల్ సభలోనూ కేసీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శల్లో పసలేదన్న వాదన ఉంది. ఈ క్రమంలో కరీంనగర్ సభతో కేసీఆర్ తడాఖా చూపిస్తారని, ఇక జనంలోనే ఉంటారని గులాబీ శ్రేణులు ఊదరగొట్టాయి. నిజానికి గత కొన్ని నెలలుగా విపక్షంగా బీఆర్ఎస్ విఫలమైందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే వాటికి కౌంటర్ ఇవ్వడంలో గులాబీ నేతలు ఫెయిల్ అవుతున్నారు. బీఆర్ఎస్ చుట్టూ గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో హల్చల్ చేస్తున్న అంశాలపై హరీష్ రావు, కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నా అవి అంతగా పేలడం లేదన్న టాక్ గులాబీ శ్రేణుల్లోనే వినబడుతుంది. కేసీఆర్ కౌంటర్ ఇస్తేనే బెటర్ అన్న వాదన బలంగా ఉంది. అయినా కేసీఆర్ మౌనవ్రతం పాటించడం, ఫామ్ హౌస్లో నేతలతో భేటీలకే పరిమితం అవుతుండడంతో గులాబీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి.